రెడీ సార్ చూసుకోవాలి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు కడప జిల్లా క్రైమ్ రివ్యూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లాలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్స్ అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా జిల్లా అధికారులైన అసిస్టెంట్ కమిషనర్ గారు, ఎన్ఫోర్స్మెంట్ కడప, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కడప, అలాగే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కడప అటెండ్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈ జిల్లాలో గత నెలలో అంటే సెప్టెంబర్ నెలలో వీళ్ళు అచీవ్ చేసిన రెవెన్యూ, అలాగే వీళ్ళు బుక్ చేసిన కేసులు, వివిధ సెక్షన్స్లో నమోదు చేసిన కేసుల వివరాలు అన్నీ రివ్యూ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ సమావేశం ఈరోజు ఉదయం 10:30 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ సమావేశంలో వాళ్ళు గత నెలలో అచీవ్ అయిన సిపి ప్రకారం ఎంత అచీవ్ అయ్యారు, ఇంకా ఈ నెలలో ఎంత అచీవ్ చేయాల్సింది, వితౌట్ ప్రెజర్ లిఫ్టింగ్ వీళ్ళని రివ్యూ చేయడం జరుగుతుంది. సో అలాగే క్రైమ్కి సంబంధించిన వివరాలు మన అసిస్టెంట్ కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు. అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్తారు. చెప్పండి. ఈరోజు కడప జిల్లా మొత్తం స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ అందరితో రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది, క్రైమ్ రివ్యూ మీటింగు. ఇందులో భాగంగా ప్రతి హెచ్హెచ్లో కూడా మొత్తం ఎక్కడైనా మళ్ళీ మనం నాటుసారా ఐడి ఫ్రీ డిస్టిక్గా మనం డిక్లేర్ చేయడం జరిగింది. మళ్ళీ ఎక్కడైనా నాటుసారా ఆనవాళ్ళు కనపడితే వాటి మీద చాలా గట్టిగా రైడ్ చేయాలి, వాళ్ళని ఇమ్మీడియట్గా కేసుల్లోకి తేవాలి. వాళ్ళు అవసరమైతే వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు ఉండి పీడీ యాక్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే పీడీ యాక్ట్ కూడా ప్రపోజ్ చేయమని చెప్పాము. అట్ ది సేమ్ టైం వాళ్ళని ఆల్రెడీ బైండ్ ఓవర్ చేసి ఉంటే వాళ్ళ నుంచి బైండ్ ఓవర్ అమౌంట్ తిరిగి ప్రభుత్వానికి కట్టించాల్సిందిగా చెప్పాము. ఎవరైనా ఈ నాటుసారాయి మానేసి జీవనం కష్టంగా ఉంటే వాళ్ళందరూ కూడా వేరే పనులు చేసుకోవడానికి ప్రభుత్వం పునరావాసం కల్పించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళ పేర్లు ఐడెంటిఫై చేసి ఇమ్మని చెప్పాము. అది కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి అది డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద వాళ్ళకు రిహాబిలిటేషన్లో వాళ్ళు కొంచెం ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం రీసెంట్గా వస్తున్నటువంటి మార్పుల వల్ల ఏవైనా పొరపాటున ఈ నకిలీ మద్యం కానీ, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ వాటి పట్ల పూర్తి అప్రమత్తత ఉండాలని షాప్స్లో ఆఫ్టేక్ ఎక్కడ తగ్గుతూ ఉందో లేదు, ఎక్కడైనా అనుమానాస్పదంగా సమాచారం వస్తే వాటి మీద కొంచెం తరోగా చెక్ చేసుకొని ఎక్కడ కూడా అంటువర్డ్ ఇన్సిడెంట్ లేకుండా జాగ్రత్త పడాలనేటువంటిది చాలా గట్టిగా చెప్పడం జరిగింది హెచ్హెచ్ఓలందరికీ. నెక్స్ట్ ఈ గాంజా క్రైమ్ మీద దాడులు ఇంకా ఉధృతంగా చేయాలని, ఈ నెలలో కేసులు కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి మీద